ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేగంగా మారుతున్నాయా? తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు అనుకున్నట్టే అంతా సవ్యంగా జరుగుతోందా? మరోవైపు జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఆయనకు అన్ని విధాలుగా జై అంటున్నాడా? బీజేపీ సపోర్ట్ పై టీడీపీ అధినేత ఏమంటున్నారు? ఈ ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి. ఆంధ్రప్రదేశ్ అంటేనే హాట్ పాలిటిక్స్ కలిగిన రాష్ట్రం. ప్రస్తుతం ఎన్నికలు అతి త్వరలోనే జరగనున్న నేపథ్యంలో ప్రతిపక్ష పార్టీలు అలర్ట్ అయ్యాయి. ఇందులో భాగంగానే అధికార వైసీపీ కంటే ముందుగానే తమ అభ్యర్థులను ప్రకటించింది. రాజకీయ వర్గాలను ఆశ్చర్యపరిచింది టీడీపీ జనసేన కూటమి. తెలుగుదేశం పక్షాన 94 మంది, జనసేన పక్షాన 25 మంది అభ్యర్థులు తొలి విడత క్యాండిడేట్లుగా ప్రకటించారు. ఇదే సమయంలో కేంద్రంలోని అధికార బీజేపీ శుభాశిస్సులు సైతం తమ కూటమికి ఉన్నట్లు ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు అంటున్నారు. 175 అసెంబ్లీ సీట్లకు గాను 118 సీట్లకు అభ్యర్థులను ప్రకటించగా మరికొన్ని స్థానాలను బీజేపీతో పొత్తుల అంశంపై క్లారిటీ రాగానే ప్రకటించే అవకాశం ఉంది. అయితే గత ప్రభుత్వాన్ని కమ్మ ఆధ్వర్యంలోని టీడీపీ లీడ్ చేయగా 2019లో రెడ్ల నేతృత్వంలోని వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చింది. ఇక తాజాగా 2024లో మాత్రం అధికారం కోసం కమ్మ రెడ్ల మధ్య భీకర పోరు సాగనుంది. ఇందులో భాగంగానే కాపులను వాడుకుంటున్నారు. ఈసారి కాపు కులస్తుల ఓట్లు కీలకం కానున్నాయి. గత 2 ప్రభుత్వాలు ఏర్పడటంలో కాపు వర్గాలు కీలక పాత్ర పోషించాయి. ఈ నేపథ్యంలోనే కమ్మ కాపులు ఒకటయ్యారు. దీంతో రెడ్లకు ఓటమి తప్పదనే సంకేతం వచ్చేసింది. కమ్మ వర్గానికి చెందిన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు, రెడ్డి కులానికి చెందిన వైఎస్ జగన్ పార్టీల మధ్య ఈసారి ఎన్నికల పోరు తీవ్రంగా ఉండనుంది. అయితే ఉత్తరాంధ్ర, ప్రధానంగా గోదావరి జిల్లాల్లో కాపు కులస్తులు అత్యధికంగా ఉన్నారు. పవన్ కళ్యాణ్ కాపు కులానికి చెందిన వ్యక్తిగా ఆ వర్గం ఓట్లన్నీ టీడీపీ జనసేన కూటమికి పడనున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే ఈసారి అధికార మార్పిడి ఖాయమంటున్నారు. ఒకవేళ కాపు ఓట్లు చీలితే మరోసారి వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తుంది అంటున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ ను కాపు వర్గాలు నమ్ముతాయా లేదా వైఎస్ జగన్తోనే తమ పయనం కొనసాగిస్తాయా అనేది మరికొద్ది రోజుల్లోనే తెలుస్తుంది. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.